హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు చెప్పినట్టుగానే నేను లాంగ్ టర్మ్ రివ్యూ చేయబోతున్నాను డీజే యాక్షన్ 2 కెమెరాకి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉండే ఇన్ఫర్మేషనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది రివ్యూ లాగా కాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా చూద్దాం. నేను ఈ కెమెరా కొనే ముందు ఏవైతే ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని నేను యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేశానో అవి ఏవైతే దొరకలేదో వాటికి నేను ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది మోటో వ్లాగింగ్కి బెస్టా కాదా, సూటబుల్లా కాదా? నన్ను అడిగితే ఇది ఓకేనే, బెస్టే ఇది. కాకపోతే ఇది మనకి ప్రైమరీ సోర్స్ ఉండకూడదు. మనకి ఇదే మీరు యూట్యూబర్ బిగినర్స్గా స్టార్ట్ చేయాలనుకొని ఇదే కెమెరా ఫస్ట్ కెమెరా తీసుకొని దీంతోనే లాంగ్ వీడియోస్ రికార్డ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే దీని బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయిపోతుంది. నేను దీనికోసమే పవర్ మాడ్యూల్ తీసుకున్నా, బట్ స్టిల్ దీని బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయిపోతుంది. సో ఓకే, వీకెండ్ రైడ్స్కి అండ్ షార్ట్ రైడ్స్కి ఇది ది బెస్ట్. లాంగ్ రైడ్స్కి చేయాలంటే మరి పవర్ బ్యాకప్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. నేను రీసెంట్గానే సర్వీసింగ్ ఇచ్చి చేయించాను, కానీ వాడు ఆ సర్వీసింగ్ ఐకాన్ని తీసేయటం మానేయలేదు. అది తీసేయాలి అర్జెంటుగా. నా పెట్రోల్ కూడా లోలో ఉంది. ఈ మధ్య బండి తీయక చాలా రోజులు అయిపోయింది. అండ్ సెకండ్ క్వశ్చన్, మనకి ఈ కెమెరాలో రెజల్యూషన్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 1080 పిక్సెల్స్, తర్వాత 2K అండ్ 4K వరకు. కానీ 4Kలో రికార్డ్ చేస్తే ఇంకా మీరు అయిపోయినట్టే. మ్యాక్సిమం 6 to 10 minutes వరకు వస్తుంది అంతే. సో నేనైతే 2K ప్రిఫర్ చేస్తాను. అండ్ యాంగిల్స్కి వస్తే ఈ కెమెరా స్టాండర్డ్, వైడ్ అండ్ అల్ట్రా వైడ్ ఈ మూడు మనం రికార్డ్ చేసుకోవచ్చు. అల్ట్రా వైడ్ మ్యాక్సిమం రైడ్ చేసేటప్పుడు అవసరం లేదు. సో నేను ఇప్పుడు రికార్డ్ చేస్తుంది స్టాండర్డ్ మోడ్. అండ్ అదే మొబైల్లో కూడా చూసుకుంటున్నాను ఎలా వస్తుంది అనేసి. అండ్ దీనికి నేను మైక్ కూడా అటాచ్ చేయలేదు, విత్ కెమెరా మైకే నేను రికార్డ్ చేసిన క్లిప్స్ అన్నీ. అక్కడక్కడ స్పీడ్ ఎక్కువ అవటం వల్ల అండ్ నేను చేసిన తప్పు ఏంటంటే, ఈ వీడియోలో వాయిస్ కంట్రోల్ నేను ఆన్ చేసుకోలేదు. దానికి అక్కడక్కడ వాయిస్ ఎక్కువ విండ్ వచ్చేసింది. సో అక్కడక్కడ ఎక్స్టర్నల్ వాయిస్ని నేను అటాచ్ చేశాను అన్నట్టు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అందరూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఇందులో నుంచి వీడియోస్ ఎలా తీసుకోవాలి అని. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్టర్నల్ స్టోరేజ్, మెమరీ కార్డు ఉంటే మనం ఈజీగా కెమెరా నుంచే ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఎక్స్టర్నల్ స్టోరేజ్కి మనం ఎక్స్పోర్ట్ చేసుకొని దాని నుంచి చేసుకోవచ్చు. కాకపోతే ఈ కెమెరాకి ఆల్రెడీ ఇన్బిల్ట్ 128 GB వస్తుంది. అండ్ ఈ పవర్కి అంటే దీనికి ఉన్న పవర్ బ్యాకప్కి అంతకు మించి ఎక్కువ యూజ్ చేసుకోవాలి మాత్రమే వన్స్. సో అదే సరిపోతుంది. అండ్ ఎలా అంటే మనకి మొబైల్లో కనెక్ట్ చేసి ఉంటాం కదా, సో అక్కడ ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్ రికార్డెడ్ రిజల్యూషన్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకు కావాల్సిన రెజల్యూషన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే యాక్చువల్గా రికార్డ్ చేసిన ఈ కెమెరా
ఇందులో కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ పెట్టుకుంటేనే మనకి కెమెరా అనేది రికార్డింగ్ చాలా బాగుంటుంది. అందులో ఒకటి వచ్చేసి రాక్ స్టడీ మోడ్ పెట్టుకుంటే మనకి అసలు స్టెబిలైజేషన్ సూపర్గా ఉంటుంది కెమెరాలో. అండ్ వాయిస్ కంట్రోల్, ఇవి రెండు ఆన్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు. దట్స్ ఇట్ గైస్. సో కెమెరా వి గో ఫర్ ఇట్ అంటే యూ కెన్ గో ఫర్ ఇట్ యాజ్ ఎ బిగినర్గా. అండ్ ఫీచర్స్ ఉన్నాయి. ఒక డిసడ్వాంటేజ్ పవర్ మాడ్యూల్. సో దానికి మీరు పవర్ బ్యాకప్ కన్నా మెయింటైన్ చేస్తే అది కూడా డిసడ్వాంటేజ్ కాదు. అని చూస్తున్నారు కదా, నేను ఈ స్పీడ్లో వెళ్తున్నాను. సో కెమెరాకి మైక్ కూడా అవసరం లేదు, సరిపోతుంది. సో దిస్ ఈజ్ బెస్ట్ టు బై మోటో వ్లాగింగ్ అయినా సరే, నార్మల్ వ్లాగింగ్ అయినా సరే. కాకపోతే కాస్త మీ ఛానల్ గ్రో అయిన తర్వాత బెటర్ ఆప్షన్స్కి చూస్ చేసుకుంటే బెటర్. అప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, బట్ యాజ్ ఏ పవర్ బ్యాకప్ దృష్టిని పెట్టుకొని చెప్తున్నాను. అండ్ 2K రిజల్యూషన్లో నేను రికార్డ్ చేస్తాను కదా. సో 2K రిజల్యూషన్లో రికార్డ్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 30 minutes వరకు బ్యాకప్ ఉంటుంది. సో సరిపోతుంది. మనం కంటిన్యూస్గా 30 minutes వరకు రికార్డ్ చేయము. ఒకవేళ చేసిన తర్వాత మళ్ళీ ఛార్జ్ పెట్టుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇంతటితో నేనైతే వీడియో ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయ్స్, అండ్ సీ యూ ద నెక్స్ట్ బ్లాగ్.